హాయ్ హాయ్ అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? మా హాస్టల్లో స్టార్టింగ్ నుంచి మీకు చెట్లు ఏమేమి ఉన్నాయో చూపిద్దామని చెప్పేసి చేశానండి. ఇందాక చూపించాను కదండి, అది తమలపాకు చెట్టు. ఈ టమాటా మొక్కలు ఇట్లా వచ్చాయి. తులసి ఆకండి. మా ఆంటీ డైలీ పూజ చేస్తారు అక్కడ. ఇదే అండి స్టార్టింగ్ నుంచి చివరి వరకు మాది హాస్టల్స్ అనమాట. స్టార్టింగ్లో ఆంటీ వాళ్ళు ఇది మందారం చెట్టు. చూడండి ఫ్లవర్స్ ఎంత బాగా ఇచ్చాయో, చాలా పెద్దగా వచ్చాయి కదండి. ఈ కలర్ నాకు ఫేవరెట్. చాలా మొక్కలు నాటామండి. ఆ అక్క, మా హాస్టల్ అక్కకి చాలా ఇష్టం అనమాట. తనకి నేను తోడు ఇట్లా ఇవి ఫస్ట్ నుంచి ఉన్నాయి, నేను రాకముందు నుంచి హాస్టల్కి. కరివేపాకు చెట్టు ఇవి మేము విత్తనాలు తినేసి అట్లా వేస్తామన్నమాట. ఇది దాన్ని ఏమంటారు, రేగాయల చెట్లు అంటారు కదండి, పెద్ద రేగాయల చెట్లు. దానిమ్మ చెట్టు, మ్యాంగో, ఇవన్నీ మేము విత్తనాలు వేసామన్నమాట. అవన్నీ వచ్చేసాయి. తర్వాత లెమన్ అండి, ఇది కొనుక్కొచ్చాము రీసెంట్గానే. చిన్న చిన్న లెమన్స్ కూడా పక్కన వస్తే అక్కడ నాటేశాను నేను. ఇది పుదీనా ఆకు. కృష్ణ తులసి అంటారు కదండి, ఇది కృష్ణ తులసి. ఇది ఎవరు తాకకూడదని చెప్పేసి మధ్యలో పెట్టేశాను నేను. అమ్మాయిలు ఉంటారు కదా హాస్టల్లోని. ఇది గులాబీ ఫ్లవర్. వాటర్ పడేసి అప్పుడప్పుడు హాట్ వాటర్ పడుతుంది అండి, అందుకని అలా అయిపోయింది. చెప్పాను చాలాసార్లు వేయద్దని, మా వాళ్ళు వేస్తారు. అలాగే ఇది మందారం మొక్క. చిన్న చిన్న పచ్చిమిర్చి నాటాను సైడ్కి. ఇది గుండు మల్లె అంటారు కదండి, చిన్నది ఆ చెట్టు, ఆ మొక్క అనమాట ఇది. ఇది జామకాయ అండి, జామకాయ ఇది రీసెంట్గా తెచ్చి నాటాం అనమాట. ఇది సన్నజాజి అంటారు కదండి, సన్నమల్లె. ఇది కూడా రీసెంట్గా తెచ్చాము, మొన్న కొన్ని మొక్కలు తెచ్చామన్నమాట. ఇది చిరియాక్ అని చెప్పేసి వంటలో చేస్తారండి ఫ్రై, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి మంచిదని. ఇది వచ్చేసి ముద్ద మందారం అంటారు కదండి, రెడ్ది ఫ్లవర్ వచ్చింది, చూపిస్తాను మీకు. వచ్చింది ఫ్లవర్, అదిగోండి ముద్ద మందారం. చాలా అంటే చాలా మంచిది, చాలా బాగుంటుంది ఇది. దీని ఆకుతో మనము, మందారం ఆకుతో మనము తలకి పెట్టుకుంటే చాలా మంచిదండి హెయిర్కి. చాలా క్యూట్గా ఉంది ఫ్లవర్. ఇది కూడా మందారం చెట్టు, ఇది వైట్ ఫ్లవర్ అనమాట. ఇలా మొక్కలన్నీ నీట్గా నాటాము. మాకు ఇష్టం మొక్కలు నాటడం అంటే, దానిని ఫార్మింగ్ చేసుకోవడం. ఇంటి దగ్గర మాకు భూమి లేదనమాట, అందుకే తొట్లలో వేసాము ఇవన్నీ. వచ్చేసింది పప్పాయ మొక్క. రీసెంట్గా నేనే నాటానండి. ఇది బాగా వస్తుంది. చిన్న మొక్క నాటాను, పక్కన తులసి మొక్కలు ఉన్నాయి, మళ్ళీ తీసి వేరే దాంట్లో నాటేస్తాను. మ్యాంగో వచ్చేసింది అక్కడ చిన్న జీడి వేస్తే. మొన్ననే మెంతులు చల్లానండి, మాకు చికెన్లకు అప్పుడప్పుడు అవసరం పడుతుందని చెప్పేసి. టమోటా మొక్కలు అక్కడక్కడ సైడ్కి నాటాను. చాలా నార వచ్చేసింది. మేము టమోటాలు, వంకాయలు అవన్నీ వేస్తాం. వంకాయ మొక్కలు కూడా వచ్చాయి, నాటుతాను త్వరలో, అవి కొంచెం పెద్దగా అయిన తర్వాత. టమాటా మొక్కలు, వెల్లుల్లి మొక్కలు కూడా వచ్చాయి చిన్నవి, నార వచ్చేసింది. ఇది ఉసిరి చెట్టు అండి, ఉసిరిది. ఇది నేను లేకముందు నుంచి ఉంది, అక్క వేసింది అనమాట, హాస్టల్లో అక్క. దీన్ని స్ట్రైట్గా కట్టాలి, క్లీన్ చేసి. ఇవి టమాటా మొక్కలు అండి, నేను నాటాను ఇవి. రీసెంట్గా నార వస్తే ఒక 20 days 1 month అవుతుంది నాటేసి. మొక్కలు బాగా వస్తున్నాయి ఇవి. చూడాలి టమాటాలు పచ్చిమిర్చి వస్తాయో రావో. అయ్యో పచ్చిమిర్చి మొక్కలు ఇవన్నీ ఫస్ట్ అక్కడ పెట్టేసాను మొత్తం. ఇది టమాటా. అలాగే ఇంకా మిద్దె మీదకి వెళ్ళిపోతున్నాను. అక్కడ కూడా పచ్చిమిర్చి చెట్లు నాటాను. అది వచ్చేసి గెన్నెర పూల చెట్లు అంటారు కదండి, అది నేను కొట్టేశాను. మొత్తం చాలా పెద్దగా అయిపోయి తొట్టి పగిలిపోయింది. ఇది గోరింటాకు చెట్టు. ఇంకా పైకి వెళ్తున్నాము. ఇది మై ఫేవరెట్ ప్లేస్ అండి, నేను ఎక్కువ ఇక్కడే చదువుకుంటాను, ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు. ఇది బుడంకాయ చెట్టు అని చెప్పేసి ఇక్కడ ఉంది. ఇది వచ్చేసి సపోటా, మొన్న తెచ్చామండి మొత్తము, సపోటా, జామకాయ ఇవన్నీ. ఇది గుండు మల్లెనే వస్తుందండి, వైట్ కలర్ ఫ్లవర్ వస్తుంది పెద్దగా, గులాబీలాగా. ఇవి గులాబీ ఫ్లవర్స్ అండి చెట్టు, చిన్న మొక్కలు మనం తెచ్చామన్నమాట. అవే చూడండి ఎంత మంచిగా ఉందో, చాలా బాగా ఉంది, కలర్ కూడా మంచిగా ఉంది.
మంచిగా వస్తున్నాయి, చిన్న చిన్న మొగ్గలు ఫ్లవర్స్ ఇస్తున్నాయి మంచిగా. మనం మొత్తం నీట్గా కట్ చేసాము, మళ్ళీ వస్తున్నాయి అన్నీ. ఇది ఎండిపోయింది, తీసేయలేదు, తీసేసి దాంట్లోనే చేస్తాము, ఎరువు కూడా అవుతుంది అని చెప్పేసి. ఇదైతే నా ఫేవరెట్ ప్లేస్ అండి. ఇక్కడే నేను కూర్చొని చదువుకుంటాను డైలీ. నేను పోలీస్కి ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పాను కదండి, నేనే ఇక్కడే కూర్చొని చదువుకుంటాను. ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు. మా ఆంటీ వాళ్ళు కూడా ఫుల్ సపోర్ట్ చేస్తారు చదువుకోవడానికి. ఇందాకే మా తమ్ముడు కూడా కాల్ చేశాడు. మా తమ్ముడు కూడా యూట్యూబ్ రన్ చేస్తున్నాడు అనమాట. తనకి పిన్ వచ్చిందని చెప్పేసి, నువ్వు కూడా మంచిగా చేయక్క, నీకు కూడా సపోర్టివ్గా ఉంటుంది, నీకు కూడా మంచిగా రావాలని చెప్పేసి చెప్పాడు. ఇంకా నేను స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నా, చదువుకుంటున్నాను కదా, పెద్దగా వీడియోస్ మీద ఫోకస్ చేయట్లేదు. టోటల్గా ఇది మై ఫేవరెట్ ప్లేస్ చదువుకోవడానికి. చిన్న చిన్న మొక్కలు చూపించాను కదండి, మాది హాస్టల్ కాదండి, హోమ్ లాగా ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.